ఆంధ్రప్రదేశ్‌లో ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటోంది. ముఖ్యంగా జగన్ ఒక రకమైన వార్ డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఆహ్, జగన్ రప్పా రప్పా నరుకుతాం అన్న పద్ధతిలో ఓపెన్‌గా ఇప్పటివరకు ఇలాంటి ఓపెన్‌గా కటౌట్‌లు గాని, ఫ్లెక్సీలు గాని పెట్టలేదు. నిన్న పల్నాడు సందర్భంగా మనకు అనేక కటౌట్‌లు దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా నిన్ననే అంబటి రాంబాబు ప్రవర్తన మీద గూడా చాలా తీవ్రమైన విమర్శలొచ్చాయి. అంటే పోలీసుల మీద పొదిల్లో రాళ్ళు వేయడం, అంతకుముందు ఆహ్, గోరంట్ల మాధవ్ పోలీసుల మీద దాడికి ప్రయత్నించడం, ఆ తరువాత చిలకలూరిపేటలో ఆమె విడుదల రజని ఒక సీఐ మీద దాడి చేయడానికి ట్రై చేయడం. ఇలాగా అంటే పోలీసులను కూడా ఒక స్ట్రీట్ బ్యాటిల్‌లోకి వైసీపీ లాగేస్తుంది. ఎందుకంటే పోలీసులు కూడా చంద్రబాబు చెప్పినట్టుగా వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం స్ట్రీట్ బ్యాటిల్‌లోకి లాగేయాలి అని జగన్ తన ఒక ఆర్మీ లాంటి ఒక సైన్యాన్ని, ప్రైవేట్ సైన్యాన్ని ఆహ్, ఒక ఫ్యాక్షన్ పద్ధతిలో ఫ్యాక్షన్‌ల లీడర్‌లకి అందరికి కూడా ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయి. వాళ్ళు దేనికైనా చావడానికైనా, చంపడానికైనా రెడీగా ఉంటారు. ఆ స్థాయిలో జగన్ ఇప్పుడు దింపేసాడని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని, కూటమిని ఎదుర్కోవాలంటే ముందుగా వ ప్రభుత్వంలో ఉండే వాళ్ళని లేకపోతే తెలుగుదేశం, జనసేన నాయకుల్ని భయభ్రాంతం జేయాలి. ఇది ఒక్కటే మార్గం అన్నట్టుగా జగన్ డిసైడ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా గూడా కుర్రవాళ్ళల్లో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంటది. వాళ్ళకొక థ్రిల్ కావాల్సి ఉంటది. అలాంటి వాళ్ళని ఒక ఆర్మీ లాగా తయారు చేసి మీరు చంపండి, నరకండి నేనున్నాను. ఏం ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఆహ్, జైలుకెళ్తే నేను మిమ్మల్ని విడుదల చేయిస్తాను. జైల్‌లో గూడా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అన్న పద్ధతిలో భరోసా ఇస్తే వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. సో, అలాగా ఇప్పుడు జగన్ రెచ్చిపోతున్నాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం గూడా ఏమాత్రం తగ్గట్లేదు. అరెస్ట్‌ల మీద అరెస్ట్‌లు చేసుకుంటూ వెళ్తుంది. ఆల్రెడీ వల్లభనేని వంశీని, తర్వాత పోసాని కృష్ణమురళిని ఇలాంటి వాళ్ళని ఎంతగా వేధించిందో మనం చూసాం. వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉన్నాడు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా బెంగుళూరులో ఆయన విదేశాలకెళ్తుంటే అక్కడ లుకౌట్ నోటీసులు ఇప్పించి ఆయన్ని పట్టుకొని వచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ని జైలుకి పెట్టారు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం గూడా చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది. మరోవైపు ఆహ్, వైసీపీలో ఇంక మాట్లాడుతున్న వాళ్ళు పిడికెడు మంది కూడా లేరు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలో ఉన్న ఇటు దేవినేని అవినాష్ కావచ్చు, తర్వాత తలశిల రఘురాము, అబ్బయ్య చౌదరి, ఆహ్, ఇట్ ఇట్లాంటి వాళ్ళనందరిని కూడా కేసులు పెట్టేశారు. సో, ఇప్పుడు మాట్లాడుతుండేది ఒక పేర్ని నాని, ఒక అంబటి రాంబాబు, రోజా ఇలాగా ఒక 5, 6 మంది తప్ప ఎక్కువ మంది లేరు. సో, వీళ్ళల్లో ప్రధానంగా పేర్ని నాని మీద గూడా ఆల్రెడీ బియ్యం కేసులు పెట్టి, వాళ్ళ భార్య మీద గూడా కేసులు పెట్టారు. ఆయన గూడా మొన్న నా భార్యని నేను కాపాడడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. ఆమెను ఎక్కడెక్కడో దాచిపెట్టాల్సొచ్చింది. ఇవన్నీ కూడా చెప్పాడు. అట్లాగే రోజా మీద గూడా ఆడుదాం ఆంధ్ర ఇలాంటి వాటి కుంభకోణాలు, తిరుమలలో జరిగిన కుంభకోణాల్లో ఆల్రెడీ కేసులున్నాయి. ఇక అంబటి రాంబాబు మీద గూడా ఆల్రెడీ గతంలో గూడా కేసులున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదేందంటే ఆహ్, రెంటపాళ్ళ ఆహ్, పాళ్ళ అనే ఒక గ్రామానికి నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉంటదిది పల్నాడులో. ఇందులో గత సంవత్సరం నాగమల్లేశ్వరరావు చనిపోతే ఇప్పుడు పరామర్శకు జగన్ బయలుదేరాడు. ఇది కావాలనే జగన్ ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి తన కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడం, పోలీసుల్ని భయపెట్టడం, అట్లాగే తెలుగుదేశం, జనసేన నాయకుల్ని, కింది స్థాయి కేడర్‌ని భయపెట్టడం ఉద్దేశంతో దండయాత్రలాగా వెళ్ళడం అనేది జరిగింది.